ఓకేనా? మిత్రులందరికీ నమస్కారం. నిన్న కంది శ్రీనివాసరెడ్డి ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డికి శాల్వలు కప్పి పూలమాలలు ఇచ్చి సంబరం జరుపుకున్నారు. కారణం ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి ఆయన కంపెనీలు 138 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొని ఆదిలాబాద్కి స్వదేశానికి వచ్చిన సందర్భంగా కార్యకర్తలంతా ఆనందంతో ఉత్సాహంతో ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ 138 కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఏ విషయంలో చేసుకున్నారో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి 138 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చారనేటువంటి భ్రమల్లో పెట్టడం కోసం కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా వివరించారు. వాస్తవంగా దాన్ని పరిశీలన చేస్తే ఏంటంటే జపానీ కంపెనీతో మరియు అమెరికా కంపెనీతో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ, సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ, అమెరికాలో అతిపెద్ద విద్యుత్ సరఫరా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ, ఈ రెండు కంపెనీలతో 138 కోట్ల రూపాయల టెండర్ ఒప్పందం చేసుకొని ఆయన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ 138 కోట్ల రూపాయల ఈ ఒప్పందం వల్ల ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక్క రూపాయి అయినా నయ పైసైనా అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందా? ఈ 138 కోట్ల ఈ ఒప్పందం వల్ల కాంగ్రెస్ కార్యకర్తల జేబులోకైనా ఒక్క రూపాయి అయినా వస్తుందా అంటే అది కేవలం కంది శ్రీనివాసరెడ్డి ఆయన కంపెనీలు తీసుకున్నటువంటి ఈ ఒప్పందం వల్ల, ఆ వరకు నిర్మాణం చేయడం వల్ల ఆయనకు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు కంది శ్రీనివాసరెడ్డి జేబులకు వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులకు రూపాయి వచ్చేది కాదు. ఆదిలాబాద్ ప్రాంతానికి అంతకన్నా కూడా ఒక నయ పైసా డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేది కాదు. అయినా కాంగ్రెస్ నాయకులు పోటీపడి, కాంగ్రెస్ కార్యకర్తలు పోటీపడి మా నాయకుడు 138 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు, డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిండు అని చెప్పి ఆ డెవలప్మెంట్ ఆదిలాబాద్ ప్రాంతంలో జరుగుతుందా ఏందనేటువంటి భ్రమలు కల్పించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చాలా సిగ్గుసేటైన విషయము. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడే వ్యక్తి కాదు. కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆదిలాబాద్ ప్రజల కోసం నయా పైసైనా లాభం చేసే వ్యక్తి కాదు. ఆయన కేవలం జపానులో, అమెరికాలో ఆయన కంపెనీల లబ్ధి కోసం, ఆయన లాభం కోసం పనిచేసే వ్యక్తి కానీ ఆదిలాబాద్ ప్రాంత ప్రయోజనాల కోసం పాల్పడే వ్యక్తి కాదు. ఒకవేళ ఆదిలాబాద్ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించేటువంటి చిత్తశుద్ధి కనుక నీకు ఉంటే, నీకు అమెరికా అనేక కంపెనీలు ఉన్నాయి కదా, నీకున్నటువంటి డబ్బులతో, నీకున్నటువంటి సంపాదనతో ఆదిలాబాద్ పట్టణంలో ఒక పరిశ్రమ ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఈ ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఏదో ఒక నువ్వు పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోతున్నావు? అంటే కేవలం నీకెక్కడో అమెరికాలో వచ్చే లాభం కోసం, నీకెక్కడో జపాన్లో వచ్చే లాభం కోసం నువ్వు ఇక్కడికి వచ్చి సంకలు గుద్దుకొని 138 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని ఈ ప్రాంత ప్రజలను భ్రమపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గాని, కార్యకర్తలు గాని ప్రజలను భ్రమ గురి చేసే విధంగా చేయడం చాలా హాస్యాస్పదం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చేయాలి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు 20 రోజులుగా సమగ్ర
సిక్కిన ఉద్యోగులు వాళ్ళకున్నటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళకు వేతనాల పెంపు కోసం, వాళ్ళ ఉద్యోగాల పర్మిట్ చేయడం కోసం ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి 20 రోజులుగా కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేస్తే ఒక్కనాడు స్పందించని కాంగ్రెస్ నాయకులు ఇవాళ 135 కోట్లు మా నాయకుడు తీసుకొచ్చాడు, అదేదో ఈ ప్రాంతం అభివృద్ధి పడినట్టు, కాంగ్రెస్ కార్యకర్త జీవనం రూపాయి వచ్చినట్టు సంకల్ప గుద్దుకోవడం అనేది చాలా సిగ్గుచేటని విషయం. ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి కళ్ళబొల్లి మాటలతో, నీ అబద్ధ తప్పుడు ప్రచారంతో ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టే విధంగా వివరించాలని చెప్పి చెప్పదలుచుకున్నాం.